హలో గైస్, వెల్కమ్ టు శివ కార్ బొటిక్. ఫోర్డ్ ఫిగో ఈ వెహికల్కి కంపెనీ ఫిటెడ్ ప్లేయర్ని రిమూవ్ చేసి 10.1 ఇంచ్ డ్యూయల్ టోన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ను అయితే మనం ఫిట్టింగ్ చేసాము అండ్ 260 వాట్స్ ఎల్ఈడీని కూడా ఇన్స్టాల్ చేసాము. సో ఫస్ట్ అయితే ఈ వెహికల్కి మనం ఆండ్రాయిడ్ సిస్టమ్ అయితే ఫిట్టింగ్ చేసాము. ఈ ఆండ్రాయిడ్ వచ్చేసి 10.1 ఇంచ్ అండ్ డ్యూయల్ టోన్ నాబ్తో వస్తుంది. వన్ నాబ్ వచ్చేసి వాల్యూమ్ అండ్ సెకండ్ నాబ్ వచ్చేసి నెక్స్ట్ అండ్ ఫార్వర్డ్ తోటి వస్తుంది. ఇది ఫుల్లీ ఆండ్రాయిడ్ అండ్ వైర్లెస్ ఆటో కార్ప్లేతో కూడా వస్తుంది. అండ్ దీని కాన్ఫిగరేషన్ వచ్చేసి 6GB ర్యామ్ అండ్ 2GB రోమ్ తోటి మనకి వస్తుంది. సో ఈ ఆండ్రాయిడ్ సిస్టమ్ అయితే ఈ వెహికల్కి ఫిట్ అయ్యే విధంగా ప్యానల్ అయితే తీసుకొని ఫైనల్గా సెట్టింగ్ అయితే చేసేసాము. ఫైనల్గా ఫిట్టింగ్ కూడా ఫినిష్ అయిపోయింది అండ్ ఫైనల్ అవుట్పుట్ మీరు వీడియోలో చూడొచ్చు. ఇలాగైతే ఫిట్టింగ్ చాలా బాగా నీట్గా అయితే అయిపోయింది. వేరే యాప్స్ అన్నీ చాలా స్పీడ్గా స్మూత్గా రన్ అవుతున్నాయి అండ్ టచ్ కూడా చాలా బాగా స్మూత్గా అయితే ఉంది. అండ్ డిస్ప్లే వచ్చేసి 2K అండ్ QLEDతో వస్తుంది కాబట్టి వీడియో క్వాలిటీ కూడా చాలా బాగా HD క్వాలిటీ తోటి మనకి వస్తుంది. డ్యూయల్ నాబ్లో వాల్యూమ్ అండ్ నెక్స్ట్ అండ్ ఫార్వర్డ్ అయితే చాలా బాగా నీట్గా వర్క్ అవుతున్నాయి. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ వెహికల్కి 260 వాట్స్ H4 ఎల్ఈడీని అయితే మనం ఇన్స్టాల్ చేసాము. ఈ H4 ఎల్ఈడీ వచ్చేసి మనకి 260 వాట్స్ అండ్ 26,000 లూమినోస్ తోటి మనకి వస్తుంది. సో ఎల్ఈడీ లైట్స్ని అయితే ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఓకే గైస్, ఎల్ఈడీ లైట్స్ అయితే మనకి ఇలా ఉన్నాయి. సో ఫైనల్గా ఈ వెహికల్కి అయితే ఎల్ఈడీ లైట్స్ని అయితే ఇన్స్టాల్ చేసేసాము. ఫైనల్ అవుట్పుట్ మీరు వీడియోలో చూడొచ్చు. ఇలాగైతే ఫైనల్గా లైటింగ్ అయితే మనకి వస్తుంది, లో బీమ్, ఐ బీమ్. ఈ కార్కి మనం ఎల్ఈడీ లైట్ని డే టైంలో ఇన్స్టాల్ చేయడం వల్ల మనం లైటింగ్ అయితే విజిబిలిటీ తీసుకోలేకపోయాము. ఇదే వోల్టేజ్ మనం లాస్ట్ టైం కియా క్యారెన్స్కి ఇన్స్టాల్ చేసాము. దానికైతే ఈ లైటింగ్ టెస్ట్ చేసాము. సో అదే వీడియో మీకు ఎక్కడో పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.